పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం కాసేపట్లో ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకొనుంది. నర్సంపేట నియోజకవర్గంలోని స్వగ్రామం నల్లబెల్లికి తరలించారు. పార్టీ నేతలు అభిమానుల కోసం మార్గమధ్యంలో హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద కాసేపు ఆపారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని గడసారి చూసేందుకు పార్టీ నేతలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. పెద్ది అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన జనం మనిషి, జనం నాడి తెలిసిన మనిషి, జనంలో కలిసి జనంతో కలిసి నడిచే మనిషి. నేతగానే కాదు, ఓ సామాన్యునిగా జనం బాధలు తెలిసినటువంటి మనిషి, జనం గాథలు విన్న మనిషి. అందుకే ఆయనను అక్కడి వారంతా కోరుకున్నారు, కోరి ఏరి తమ నేతగా ఎంచుకున్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన మనిషిగా పేదల పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలను ఎప్పుడూ మరిచిపోని మనిషి, మకిలి అంటని నిజమైన మట్టి మనిషి, తాను పుట్టిన నేలను నమ్మిన మనిషి, ఆ నేలపై ఆంధ్రుల పెత్తనాన్ని నిలదీసినటువంటి మనిషి, తనకు ఆద్యుడు పూజ్యుడు ఆరాధనీయుడు అయినటువంటి కేసీఆర్తో తుది వరకు కలిసి నడిచినటువంటి మనిషి. అందుకే ఆయనకు నర్సంపేట పట్టం కట్టింది, ప్రజాప్రతినిధిగా గుర్తించి శాసనసభకు పంపింది. కేసీఆర్ వెన్ను తట్టారు, జనం జై కొట్టారు, తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు. ఓరుగల్లు గడ్డపై ఓ రత్నమై వెలిగారు. తుది శ్వాస వరకు ప్రజా సమస్యలపైనే పోరు సల్పారు. రైతుల పక్షాన నిలిచారు, నిజాయితీగా అడుగులు వేశారు. తన కోసం తాను చేసుకున్నది ఏదైనా తనతోనే అంతరించిపోతుందని, ఓ సమాజం కోసం, ఓ సమాజ ప్రగతి కోసం చేసే ఏ పని అయినా చిరకాలం కలకాలం నిలిచిపోతుందని గ్రహించారు. అందుకే తనను నమ్ముకున్న నర్సంపేట జనం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయన జనం నుండి విడదీయలేని నేతగా ఎదిగారు. జనం మనసుల్లో కొలువై నిలిచాడు. పేదల పెన్నిధిగా, బడుగుల ఆశాజ్యోతిగా ఎదిగాడు. గతంలో నర్సంపేట వేదికగా ఎంతోమంది నేతలు వచ్చారు, వెళ్ళారు, గెలిచారు, ఓడారు, జనం జై కొట్టారు, వారిని చీకొట్టారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డిది ఓ చెరిగిపోని అధ్యాయం, చెరిగిపోని పేజీ, ఎన్నాళ్ళైనా నిలిచిపోయే చరిత్ర. సాధారణ రాజకీయవేత్తలకు భిన్నంగా కనిపించే వ్యక్తిత్వం, నడకలో నడవడికలో కలివిడితనం ఆయన నైజం. అందుకే ఆయనది ఓ భిన్న రాజకీయ విధానంగా భావిస్తారు. ఎదుటివారు చెప్పేది శాంతంగా వింటారు. సమస్యను ఆకలింపు చేసుకోవడం, పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఆయన విధానం. ఎన్నికల సమయంలో మెరుపులా మెరిసి మాయమయ్యే నేత కాదు కనుకనే ఇప్పటికీ నర్సంపేటలో ఆయన హవా ఓ పవిత్ర గంగాజల ప్రవాహంలా సాగుతూనే ఉంది. రాజకీయాల్లో నాయకులు చాలామంది వస్తారు, వెళ్తారు. కానీ కొందరు మాత్రమే ప్రజల జీవితాల్లో ఒక కుటుంబ సభ్యుడిలా వెలిగిపోతారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అలాంటి విషాదాన్ని మిగిల్చింది. ఆయనను కేవలం మాజీ ఎమ్మెల్యేగా కాదు, అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది రాజకీయ హోదా కాదు, పలకరింపులో కనిపించే ఆప్యాయత, సమస్య చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తిని ఓపికగా వినడం, సాధ్యమైనంత వరకు పరిష్కారం కోసం ప్రయత్నించడం, ప్రజలతో దగ్గరగా మెలగాలనే తత్వం.
ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లే నాయకత్వం కాదు, సాధారణ రోజుల్లోనూ ప్రజల మధ్య కనిపించాలనే భావన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా జీవితానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆసుపత్రి నుంచి ఆయన మరణ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచి చాలామంది నమ్మలేకపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరన్న చేదు నిజంతో ఆయనతో మాట్లాడిన జ్ఞాపకాలు, ఆయనను కలిసి ధైర్యం పొందిన క్షణాలు, ఆయనను తమ వాడిగా భావించిన అనుబంధాలను గుర్తు చేసుకుంటూ నర్సంపేట కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించడం, సమస్య విన్న వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించడం ఆయన స్వభావం. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. అభిప్రాయ భేదాలు ఉన్నా వ్యక్తిగతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలిగే నాయకుడిగా ఆయనకు గుర్తుంది. అందుకే ఆయన మరణ వార్త తెలిసినటువంటి వెంటనే వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆగస్టు 6న వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి జెడ్పీటీసీగా గెలుపొందారు. 2004లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్గా, 2005లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 8 సంవత్సరాలు వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి వరంగల్ జిల్లాలో ఊపిరి ఊదారు. అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి నేతగా రాజకీయ గుర్తింపును పొందారు. వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి మహాగర్జన లాంటి చారిత్రాత్మక సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరగడం, దానికి ఆయనే కర్త కర్మ క్రియగా వ్యవహరించడం విశేషం. రెండు 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పెద్ది. అనంతరం 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 17,000 ఓట్ల భారీ మెజార్టీతో నర్సంపేట నుంచి విజయం సాధించారు. 2018లో శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గులాబీ దళంలో తనదైన ముద్ర వేసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో మెలిగినటువంటి జ్ఞాపకాలను తలుచుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. నర్సంపేట పెద్ద దిక్కుగా ఘన నివాళులు అర్పిస్తున్నారు.